అలాగే మన కేంద్రం నుంచి మాత్రం నష్టపరిహారం కూడా ఇంకా పడలేదండి. కాంపెన్సేషన్ కూడా ఇంకా పడలేదు. ఇప్పుడు పడతా చూస్తున్నాం. అది కూడా కొంచెం వేగ వచ్చేటట్టు చూస్తే బాగున్ను. అలాగే కుర్రోడు కూడా ఎంతో ఆనందంగా గుడి కట్టుకుందాం అని అనుకున్న రామాలయం లేకుండా అయిపోయింది. చాలా చూసారు కదా, ఇదిగోనండి బాబాయ్ రామాలయంలో అదే రామాలయం పడగొట్టేసిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇదిగో ఈ మాకలో పూలగుడిలో పెట్టడం జరిగింది. టెంట్లు వేసి ఇందులో పెట్టి ఇందులోనే పూజలు కూడా జరగడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చే కూడా మన ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చే దండం పెట్టుకోవడం జరుగుతుంది. దయతలిసి మన గవర్నమెంట్ వారు మాకు బేగా రాంకోలు మంజూరు చేసి డబ్బులు పడేటట్టు చూడమని మన ప్రభుత్వ అధికారులందరికీ కూడా మేము కోరుకుంటున్నామండి. మా గ్రామస్తుల తరఫున లేకపోతే అదే నష్టపరిహారం బేగా పడేటట్టు చూడమని గవర్నమెంట్ అధికారుల వారి అందరికి కూడా మేము కోరడం జరుగుతుందండి. అంతేకాదు ఇది మా ఊరు వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లా అడతీగల మండలం గౌరిపేట గ్రామం అండి. రండి లోపల కూడా చూపిస్తాను. చూశారు కదా మేము విగ్రహాలు ఇక్కడ పెట్టి ఎలాంటి పాక వేసుకొని ఇక్కడ పెట్టడం జరిగిందో అదే మేము మా సొంత ఖర్చుతోనే మేము గుడి కట్టుకున్నప్పుడు అయితే ఎన్ని ఒక పాపం ఉపాధి పని చేస్తూ అందులో 100 రూపాయలు ఇచ్చి మా గ్రామస్తులందరూ ఈ గుడిని కట్టుకోవడం జరిగింది. అదే రోడ్ ఎక్స్టెన్షన్ లో మాత్రం గుడి మొత్తం పోగొట్టడం జరిగింది, అదే కొట్టేయడం జరిగింది. కానీ ఇంతవరకు మాకు నష్టపరిహారం ఏ విధంగా అందలేదు. అందకపోవడంతో కూడా మా చూసారు కదా మా భక్తులు పాపం ఇలాగొచ్చి ఇక్కడే దండం పెట్టుకోవడం పూజలు పునస్కారాలు కూడా ఇక్కడే జరుగుతుంది. అయినా సరే బాగానే చేస్తారు, కాదంట లేదు. కానీ మా దేవుడికి బేగా మా శ్రీరాముడికి బేగా గుడి కట్టేటట్టు అధికారులందరూ కూర్చుంటా మాకు దయించి మాకు వచ్చే నష్టపరిహారం మాకు ఇచ్చి బేగా మాకు గుడి కట్టుకుని చేస్తారని దీని మీద మన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు మా పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టి పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాం. వారిని కూడా వేడుకుంటున్నాం మాకు కొంచెం ఈ గుడి కట్టుకోవడానికి నష్టపరిహారం ఇప్పించాలని మీరు కూడా కోరుకొని వారికి సభాముఖంగా వినిపించుకుంటాం.